జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ అసలు కారణం ఇదేనా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పేరు కొత్త కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చర్చ కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే పరిమితం కాలేదనే భావన కలుగుతోంది. ఢిల్లీ రాజకీయ వర్గాల్లోనూ జాతీయ మీడియా వేదికలపైన ఎన్డీఏ సమావేశాల్లోనూ పవన్ కళ్యాణ్ పేరు గతంలో కంటే ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఒక ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ పాత్ర భవిష్యత్తులో కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కానుందా? జాతీయ రాజకీయాల్లో కూడా ఆయనకు పెద్ద బాధ్యతలు వచ్చే అవకాశం ఉందా? 2024 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. ఎన్నో సంవత్సరాలు పోరాడిన తర్వాత జనసేన కేవలం ఓ రాజకీయ పార్టీగా కాకుండా అధికార భాగస్వామ్య పార్టీగా ఎదిగింది. ఎన్నికల్లో సాధించిన విజయాలు, ప్రజల్లో పెరిగిన ఆదరణ, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రాధాన్యాన్ని మరింతగా పెంచాయి. ఇక్కడ మరో గమనించాల్సిన విషయం ఉంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్ కు జరిగిన సమావేశాలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన చర్చలు, ఢిల్లీలో జరిగిన కీలక రాజకీయ కార్యక్రమాల్లో ఆయనకు లభిస్తున్న ప్రాధాన్యం ఇవన్నీ సాధారణ రాజకీయ మర్యాదలకే పరిమితమా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఎన్డీఏలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక దృష్టి కనిపిస్తోందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ బలం కేవలం ఎన్నికల ఫలితాల్లోనే లేదు. ఆయనకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్, యువతలో ఉన్న ఆదరణ, సామాజిక అంశాలపై స్పందించే తీరు కూడా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అనేక మంది నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దూరం అవుతారని విమర్శలు ఎదుర్కొంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజా సమస్యలపై నిరంతరం మాట్లాడే నాయకుడిగా తన మద్దతుదారుల్లో గుర్తింపు పొందారు. ఇక జనసేన పార్టీ భవిష్యత్తును చూస్తే ప్రస్తుతం పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తన గుర్తింపును పెంచుకోవాలనే ఆలోచనలో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణపై జరుగుతున్న చర్చలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ మొత్తం చర్చలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఎన్డీఏ భవిష్యత్ రాజకీయ సమీకరణాలు. రాబోయే సంవత్సరాల్లో దేశ రాజకీయాలు మరింత పోటీగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి సమయంలో ప్రాంతీయ స్థాయిలో బలమైన నాయకత్వం కలిగిన వ్యక్తులకు జాతీయ రాజకీయాల్లో కూడా ప్రాధాన్యం పెరగవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉండడం గమనార్హం. మరోవైపు విమర్శకులు మాత్రం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే కేవలం ప్రజాదరణ మాత్రమే సరిపోదని, దేశవ్యాప్తంగా సంస్థాగత బలం కూడా అవసరమని చెబుతున్నారు. అయితే మద్దతుదారులు మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు వచ్చిన రాజకీయ ప్రయాణాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఆయనను తక్కువ అంచనా వేయడం గతంలో చాలాసార్లు తప్పైందని అంటున్నారు. మొత్తానికి చూస్తే ప్రస్తుతం కనిపిస్తున్న సంకేతాలు, ఢిల్లీ రాజకీయాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం, ఎన్డీఏలో కనిపిస్తున్న స్థానం, జనసేన విస్తరణపై జరుగుతున్న చర్చలు ఇవన్నీ కలిసి ఒక పెద్ద ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ఒకప్పుడు కేవలం సినీ నటుడిగా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయ నాయకులతో ఒకే వేదికపై కనిపిస్తున్నారు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన తర్వాత కూడా తన పార్టీని నిలబెట్టి అధికారంలో భాగస్వామి చేయగలిగారు. అందుకే ఇప్పుడు జనసేన భవిష్యత్తుపై కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ తదుపరి అడుగు ఏంటన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవుతారా, లేక ఎన్డీఏలో మరింత కీలక బాధ్యతలు చేపడతారా? భవిష్యత్తులో జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణకు శ్రీకారం చుడతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేకపోయినా రాజకీయ పరిణామాలు మాత్రం పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కొత్త దశలోకి ప్రవేశించింది. ఆ దశ ఎక్కడికి తీసుకెళ్తుందో చూడడం ఇప్పుడు రాజకీయ వర్గాలకు కూడా ఆసక్తికర అంశంగా మారింది.